Hello friends, once again good morning to all friends. You might have watched my videos. Friends, today I would like to teach you one more structure. The structure name is used to. The structure name is used to. Friends, listen here. It is used to express past habitual actions which we don't have in the present. Just listen here, I'll explain. Friends, used to structure. Structured frame is subject place, used to place, V1 place object. This is the frame. Friends, just I would like to explain definition. We should use this structure to express past habitual actions which we don't have in the present. Nice. Friends, listen here. We should use this structure to express past habitual actions which we don't have in the present. Which we don't have in the present. This is the used to structure. అంటే గతంలో అలవాటుగా చేసే పనులు అప్పుడు చేసి ఇప్పుడు చేయకుండా ఉంటే విచ్ వీ డోంట్ హ్యావ్ ఇన్ ద ప్రజెంట్ అప్పుడు చేసి ఇప్పుడు చేయకుండా ఉంటే అప్పుడు యూజ్ టు స్ట్రక్చర్లో చెప్పాలి. ఫ్రెండ్స్, బాగా వినండి. వీ షుడ్ యూజ్ దిస్ స్ట్రక్చర్ టు ఎక్స్ప్రెస్ పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ విచ్ వీ డోంట్ హ్యావ్ ఇన్ ద ప్రజెంట్. After long ago, when I was 4th standard, I had a friend and my friend called me to go somewhere. So that I had to go with him. So while we were going, we were gestured from my babai. My babai was under the tree. So we had to go him. My babai said to me, I'll give you 2 cigarettes each one of you. If you take smoke and if you bring the smoke through the nostrils outside, I'll give you each one of you 10 rupees. Then immediately my friend agreed with that. So that I was forced by my friend to smoke. So that I had to smoke. Friends, eventually I habituated to smoke. See, I used to smoke when I was 4th standard. This is the past habitual actions. Friends, listen here. I would like to explain. We should use this structure to express past habitual actions which we don't have in the present. గతములో అలవాటుగా చేసే పనులు అప్పుడు చేసి ఇప్పుడు చేయకుండా ఉంటే ఈ స్ట్రక్చర్లో వాడాలి. జస్ట్ లిసన్ హియర్. చూడండి. See, అతడు క్రికెట్ ఆడేవాడు. ఇప్పుడు కాదు. నెక్స్ట్, అతడు క్రికెట్ ఆడేవాడు కాదు. నెక్స్ట్, నెగిటివ్. నెక్స్ట్, అతడు క్రికెట్ ఆడేవాడా. నెక్స్ట్, అతడు క్రికెట్ ఆడేవాడు కాదా. ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద పాజిటివ్ స్టేట్మెంట్, దిస్ ఈస్ ద నెగిటివ్, దిస్ ఈస్ ద ఇంట్రాగేటివ్, దిస్ ఈస్ ద నెగిటివ్ ఇంట్రాగేటివ్. అతడు క్రికెట్ ఆడేవాడు, అతడు క్రికెట్ ఆడేవాడు కాదు. అతడు క్రికెట్ ఆడేవాడా, అతడు క్రికెట్ ఆడేవాడు కాదా.
ప్రతి సెంటెన్స్ ఈ విధంగా నేర్చుకోవాలి. అతడు క్రికెట్ ఆడేవాడు. హీ యూజ్ టు ప్లే క్రికెట్. యూజ్ టు ప్లే క్రికెట్. అతడు క్రికెట్ ఆడేవాడు కాదు. ఈ డింట్ యూజ్ టు ప్లే క్రికెట్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్. అతడు క్రికెట్ ఆడేవాడా? డిడ్ హీ యూజ్ టు ప్లే క్రికెట్. అతడు క్రికెట్ ఆడేవాడా? నెక్స్ట్ అతడు క్రికెట్ ఆడేవాడు కాదా? డిడింట్ హీ యూజ్ టు ప్లే క్రికెట్. క్రికెట్ ఇంట్రాగేటివ్. ఫ్రెండ్స్, look at the board. See, these are the subjects. I, we, you, they, he, she, it, Raju. See, used to, this is the structure plus V1 plus object. See, I'll give you some examples. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నేను క్రికెట్ ఆడేవాడిని అని చెప్పాలి. సి, డిగ్రీ చేస్తున్నాం. డ్యూరింగ్ డిగ్రీ ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్. డ్యూరింగ్ డిగ్రీ ఐ యూజ్ టు ప్లే క్రికెట్ అంటే నేను డిగ్రీ చేస్తూ ఉన్నప్పుడు నేను క్రికెట్ ఆడేవాడిని. నెక్స్ట్ సెకండ్, when I was childhood అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు I used to eat sweets more. నేను చిన్నగా ఉన్నప్పుడు లేకుంటే చిన్నప్పుడు నేను స్వీట్స్ బాగా తినేవాడిని. నెక్స్ట్ when he was sixth standard he used to steal. అతడు 6వ తరగతి చదువుతున్నప్పుడు అతడు దొంగతనం లేకుంటే దొంగిలించేవాడు అని చెప్పాలి. ఫ్రెండ్స్, జస్ట్ లిసన్ హియర్. నెక్స్ట్, when I was studying 10th class I used to bunk the school. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు నేను డుమ్మలు కొట్టేవాడిని ఇటువంటి సందర్భాల్లో. నెక్స్ట్ Rahul used to take alcohol when he was studying 9th class. రాహుల్ 9వ తరగతి చదువుతున్నప్పుడు అతడు ఆల్కహాల్ తీసుకునేవాడు. నెక్స్ట్, ఆమె అబద్ధాలు చెప్పేది. She used to tell lies. నెక్స్ట్, అతడు నాన్ వెజ్ తినేవాడు. He used to eat non-veg. ఫ్రెండ్స్, he used to eat non-veg. అతడు నాన్ వెజ్ తినేవాడు. అతడు మాట్లాడేవాడు. అతడు నాన్ వెజ్ తినేవాడు. అతడు తినేవాడు కాదు. అతడు తినేవాడు కాదా? ప్రతి స్ట్రక్చర్ పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్, 9 WH వర్డ్స్. 9 W. ఇన్స్టిట్యూట్కి వస్తే మీకు క్వశ్చన్స్
ఇంట్రాగేటివ్స్ ఎలా మాట్లాడాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, WH టైప్ క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో మేము ఇక్కడ నేర్పిస్తాం ఫ్రెండ్స్. బికాస్ దెర్ ఇస్ నో సఫిషియంట్ ప్లేస్, దట్స్ వాట్ ఐఎమ్ నాట్ రైటింగ్ ఎనీథింగ్ హియర్. జస్ట్ లిసన్ హియర్. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. ఫ్రెండ్స్, ద స్ట్రక్చర్ నేమ్ ఈజ్ used to, frame is subject plus used to plus V1 plus object. We should use this structure to express past habitual actions which we don't have in the present. This is used to structure, the definition of used to structure. అతడు క్రికెట్ ఆడేవాడు, అతడు క్రికెట్ ఆడేవాడు. ఈ యూస్ టు ప్లే క్రికెట్. అతడు క్రికెట్ ఆడేవాడు కాదు. ఈ డిడ్ నాట్ యూస్ టు ప్లే క్రికెట్. అతడు క్రికెట్ ఆడేవాడా? డిడ్ హీ యూస్ టు ప్లే క్రికెట్? అతడు క్రికెట్ ఆడేవాడు కాదా? డిడ్ంట్ హీ యూస్ టు ప్లే క్రికెట్? ఇది. నెక్స్ట్, డిగ్రీ చదువుతున్నప్పుడు నేను క్రికెట్ ఆడేవాడిని. డ్యూరింగ్ డిగ్రీ ఐ యూస్ టు ప్లే క్రికెట్. నెక్స్ట్, when I was childhood I used to eat sweets more. నేను చిన్నగా ఉన్నప్పుడు స్వీట్స్ బాగా తినేవాడిని. నెక్స్ట్, when I was 6th standard, when he was 6th standard he used to steal. అతడు 6వ తరగతి చదువుతున్నప్పుడు అతడు దొంగతనం చేసేవాడు, లేకుంటే దొంగిలించేవాడు. నెక్స్ట్, when I was studying I used to bunk the school. When I was studying 10th class I used to bunk the school. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు అంటే డుమ్మ కొట్టేవాడిని అనే సిచ్యువేషన్స్లో. నెక్స్ట్, రాహుల్ యూస్ టు టేక్ ఆల్కహాల్ వెన్ హీ వాజ్ స్టడింగ్ 9th క్లాస్. మా విలేజ్లో రాహుల్ అనే క్యాండిడేట్ ఉన్నాడు. 9th క్లాస్ చదువుతున్నప్పుడే వాడు మందు తాగేవాడు. నెక్స్ట్, షీ యూస్ టు టెల్ లైస్. ఆమె అబద్ధాలు చెప్పేది అప్పుడు, అంటే ఇప్పుడు చెప్తలేదని అర్థం. అప్పుడు చేసి ఇప్పుడు చేయకుండా ఉంటే యూజ్ టు స్ట్రక్చర్లో చెప్పాలి ఫ్రెండ్స్. ప్లీజ్ దీన్ని ప్రాక్టీస్ చేయండి. డైలీ యూజ్ లైఫ్లో పాస్ట్లో హ్యాబిచువల్ యాక్షన్స్ ఉంటే మీరు కూడా ఈ యూజ్ టు స్ట్రక్చర్లో మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు దీన్ని ఇంట్రాగేటివ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అంటే కమ్ టు గ్రేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఐ విల్ గివ్ యూ మోర్ అండ్ మోర్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఇట్. Please subscribing my channel if it is good. Thank you.